హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో వేసవిలో చలువ చేసే మజ్జిగలోకి కమ్మగా ఉండే ఈ పొడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ముందుగా మనం పుదీనాని ఫ్రెష్గా తీసుకొచ్చి శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఫ్యాన్ కింద ఒక్క పూట ఆరబెట్టామంటే ఇలాగా చక్కగా ఆరిపోతుంది. ఎక్కువగా వాడిందైతే ఫ్లేవర్ ఉండదు. కాబట్టి ఈ విధంగా ఒక పూట ఆరబెట్టుకున్నది ఒక 2 గుప్పెళ్ళు తీసుకుందాము. తర్వాత కరివేపాకు ఒక గుప్పెడు, అలాగే ధనియాలు పావు కప్పు, జీలకర్ర పావు కప్పు తీసుకున్నప్పుడు అర స్పూన్ అయితే మిరియాలు సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వాము తీసుకుందాం. ముందుగా పావు కప్పు ధనియాలని కొద్దిగా దోరగా వేగేటట్లుగా వేయించుకోవాలి. మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. దానివల్ల మనకు తొందరగా మాడిపోతుంది. అందువల్ల ఇలా కొద్దిగా 1 నిమిషం పాటు వేయించుకున్న వెంటనే జీలకర్రను కూడా వేసేసుకుందాము. ఇవి ఇప్పుడు మనము పావు కప్పు చొప్పున తీసుకుంటున్నాం అనమాట. రెండింటిని కూడా ఈక్వల్గా. ఎక్కువ క్వాంటిటీ కావాలనుకున్నప్పుడు ఒక అరకప్పు కూడా తీసుకుని చేసుకోవచ్చు. కాకపోతే తక్కువ మంది ఉన్నామనుకోండి, ఇలా పావు కప్పే చేసుకుంటే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు అయిపోయిన వెంటనే చేసి పెట్టుకోవచ్చు. దానివల్ల ఫ్లేవరు మిస్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు వాము కూడా వేసుకున్నాను. వాము ఫ్లేవర్ని ఇష్టపడే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్లు కూడా వేసుకోవచ్చు. దీన్ని కూడా వేసుకుని 1 నిమిషం వేయించుకున్న తర్వాత మిరియాలు ఒక అర స్పూన్ వేసుకుందాము. ఒక అరకప్ అయితే కనుక 1 స్పూన్ వరకు కూడా మిరియాలు వేసుకోవచ్చు. మిరియాలు వచ్చేసి మనము ఎక్కువగా వేసవిలో చలువ కోసరం అన్నీ చలువ చేసే పదార్థాలే తింటుంటాం కదా. ముఖ్యంగా మజ్జిగ ఎక్కువగా చలువ చేసే గుణం ఉంటుంది. దానివల్ల జలుబు అలాంటివి రాకుండా ఉండడానికి మిరియాలు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 1 గుప్పెడు కరివేపాకు, దీన్ని కూడా శుభ్రంగా వాష్ చేసి ఒక అరగంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 2-3 గుప్పెళ్ళ వరకు పుదీనా కూడా వేసుకుని వేపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకు ఈ పప్పులు వేగిపోయినాయి కదా, ఇందులో వేసుకున్నామంటే ఈజీగా వేడి పట్టి ఈవెన్గా ఆకులన్నీ కూడా క్రిస్పీగా అయ్యేటట్లుగా 2-3 నిమిషాల్లోనే వేగిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా పప్పులన్నీ కూడా మాడకూడదు, దోరగా వేగి మంచి అరోమా రావాలి, అందాక వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుని ఇందులోనే 1 టీ స్పూన్ వరకు కల్లుప్పు వేసుకుందాం. అలాగే ఇందులో ఉంటే కనుక మన దగ్గర బ్లాక్ సాల్ట్ కూడా ఒక అర స్పూను, పావు స్పూన్ నుంచి అర స్పూన్ వరకు వేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. చూసారు కదా, కల్లుప్పు వేసుకుని రుచికి సరిపడా వేసుకోండి. మళ్ళీ మనం మజ్జిగలో కలిపేటప్పుడు ఎంతైతే మనం మజ్జిగ తీసుకుంటామో దానికి సరిపడా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లాక్ సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత సొంటిని కొద్దిగా దంచుకుని 1 అర ఇంచు వరకు మనం వేపుకునే పప్పుల్లో వేసేసి కొద్దిగా వేగిన తర్వాత కూడా పొడి కొట్టేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే సొంటిని నిప్పుల మీద కాల్చుకోవాలి, కానీ మనం స్టవ్ మీద అయినా సరే డైరెక్ట్గా కాల్చిన తర్వాత దాన్ని ఈ విధంగా పొడి కొట్టుకుని అందులో ఉన్న పీచు పదార్థం తీసి స్టోర్ చేసి పెట్టుకుని వారానికో 2 వారాలకో పొరగడుపున 1 అర స్పూన్ వరకు కొద్దిగా వాటర్ వేసి చిన్న టాబ్లెట్ లాగా చేసుకుని మింగామంటే దుంపలు పప్పు దినుసులు తినటం వల్ల చేసే వాతం అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే 1 అర స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకుని బాగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఇది మరీ ఫైన్ పౌడర్ లాగా ఏమీ అవ్వదు. ఇక్కడ చూస్తున్నారు కదా, కొద్దిగా బరకగా ఉంటే సరిపోతుందన్నమాట. దీన్నేమి జల్లించుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఇలా బాగా పౌడర్లా చేసి పెట్టుకునేస్తే మజ్జిగలో కలిపేసుకోవచ్చు. మనకేమీ పలుకులుగా ఏమీ ఉండదన్నమాట మజ్జిగలో వేసుకున్నప్పుడు. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ విధంగా ఒక ఎయిర్ టైట్ జార్లో వేసుకుని స్టోర్ చేసి పెట్టుకుంటే మనకు బయటే కూడా 2-3 నెలలైనా నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే కనుక 6 నెలల పైగానే నిలవ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఎప్పటికప్పుడు ఈ విధంగా కొద్ది మోతాదులో చేసి పెట్టుకుంటేనే ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు మనం పొడి వేసుకున్నదే మిక్సీ జార్లో 1 అర స్పూన్ వరకు పౌడర్ ఉంది కదా, అందులోనే 2-3 టేబుల్ స్పూన్లు పెరుగుని వేసుకుని 1 కప్పు వరకు అంటే పావు లీటర్ నీళ్లు పోసేసుకుని మిక్సీ పట్టేసుకుందాము. చక్కగా ఈ విధంగా బాగా కలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లో పోసేసుకుని మనం తయారు చేసుకున్న మజ్జిగ పొడిని కొద్దిగా చల్లుకోవచ్చు. పులుపు ఇష్టపడే వాళ్ళైతే కనుక మజ్జిగ ఎక్కువ పులవకుండా ఫ్రెష్గా ఉందనుకోండి, కొద్దిగా ఆమ్చూర్ పొడి కానీ నిమ్మకాయ రసం కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే కమ్మటి మజ్జిగ ఇష్టం కాబట్టి నేను ఆమ్చూర్ పౌడర్ని యాడ్ చేసుకోలేదన్నమాట. మన ఛానల్లో సొంటి పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో ఉందన్నమాట. దాని లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు.
ఈ మజ్జిగ పొడి మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.